హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఝాన్సీని. కార్తీక మాసంలో చాలామంది నాన్ వెజ్ తినరు కదా, అలాంటి వాళ్ళు ఈ రెసిపీస్ని ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇది నేను మిల్ మేకర్స్తో చేశానండి బిర్యానీ. చాలా అంటే చాలా బాగుంది. ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికోసం నేను బాస్మతి రైస్ ఒక 3 కప్పులు రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని వాటర్ వేసుకొని ఒక 2 టైమ్స్ కడిగేసి ఇలాగ ఈ వాటర్ పడేసిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు మిల్ మేకర్స్ నేను ఒక కప్పున్నర తీసుకున్నాను. ఈ మిల్ మేకర్స్లో హాట్ వాటర్ వేసుకొని ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకు. ఇలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు చల్లారింది కదా, ఇవి శుభ్రంగా పిండేసి ఒక బౌల్లో వేసుకోవాలి. దీనిలో కారం, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ గీ వేసానండి. గీ వేసుకొని ఇవి స్పైసెస్ అవి కొంచెం యాడ్ చేశాను. వేసి ఒక 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత 2 టమాటాస్ చిన్నవి వేసి ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి కారం ఎంత కావాలో చూసుకొని కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం మసాలా పొడి వేసానండి, బిర్యానీ మసాలా. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మనం కారం అది కలుపుకున్నాం కదా, మిల్ మేకర్స్ ఇవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ తీసుకొచ్చి వేసేసుకోవాలి. వాటర్ శుభ్రంగా వంపేసుకొని వేసుకుంటే మనకి కొలత కరెక్ట్గా సరిపోద్ది అనమాట. నేనైతే 3 కప్పుల రైస్కి 4.5 వేసాను అనమాట వాటరు. కరెక్ట్ సరిపోయింది. చాలా చాలా బాగా వచ్చిందనమాట. ఇలా కలిపేసుకొని కొత్తిమీర వేసేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. నేనైతే ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని సిమ్లో ఒక విజిల్ వచ్చిన తర్వాత తీసి చూస్తే చక్కగా అయిపోయిందనమాట. చూడండి, చాలా చాలా టేస్ట్గా ఉందండి ఈ మిల్ మేకర్స్ బిర్యానీ. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంది. మనకి ఇందులో తినకూడదంటూ ఏమీ లేదు. చక్కగా రైతా చేసుకొని ఇలాగా తింటే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చిందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.